హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే రామ్ మందిర్ వ్లాగ్, జాతర వ్లాగ్ చేస్తున్నాను. మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసి జాతరలో అయితే క్షణాలు ఉన్నాయో, ఆనంద ఉత్సవాలు ఉన్నాయో అవి మీకు నేను చూపెడతాను ఈ వీడియోలో. సో అంతవరకు నేనైతే ఇప్పుడు వెళ్తున్న దారి మరీ దారుణంగా ఉంది. అయినా మా బాబాయ్తో కలిసి నేను ఇక్కడైతే వెళ్ళడం జరుగుతుంది జాతరకి. ఈవినింగ్ టైం 4 నుంచి 5 అయితే అవుతున్నది. వేరే పని ఉండడం వల్ల నేను మార్నింగ్ రాలేను కాబట్టి ఇప్పుడైతే వస్తున్నాను. చూడొచ్చు మీరు దారిలో ఎంత ట్రాఫిక్ అయితే ఉన్నారో. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ జాతరను చూడడానికి రావడం జరిగింది. అలాగే రామ్ మందిర్ దేవుని దగ్గర దర్శనం అయితే తీసుకోవడానికి వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ జాతరకి ఎప్పుడన్నా వచ్చి ఉంటే కమెంట్ చేయండి, లేదా రాలేదంటే ఇక్కడన్నా చూసి వచ్చే సంవత్సరం వస్తారని కోరుకుంటున్నా. ఈ జాతర ఎక్కువ రోజులు ఉండదు, 2 నుంచి 3 రోజుల్లో ఈ జాతర ముగుస్తుంది. కాబట్టి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీకు కూడా ఇక్కడ ఉన్న వాతావరణం తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా అయితే చేస్తున్నాను. కాబట్టి అందరూ లాస్ట్ వరకు చూసి వీడియోని సపోర్ట్ చేస్తారని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. జాతర వ్లాగ్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వ్లాగ్ చేయాలంటే. ఎందుకంటే జాతరలో ఉన్న లేడీస్ విషయంలో నా ఫోటో తీశాడు, నా వీడియో తీశాడు అనే రిమార్క్ ఉంటుంది. కానీ ఎట్లయితే అట్లా అని నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రిస్క్ మీకోసమే చేస్తున్నాను. మీకు ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు. ముందు ఉయ్యాలాలు, అలాగే జత్ర పబ్లిక్ సైడ్లో ఏమో స్పోర్ట్స్ నడుస్తున్నాయి. కాబట్టి మీకు అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడైతే నేను జాతరకు ఎంటర్ అయితే అయినాను. సో మీకు దీని గురించి పూర్తిగా వివరిస్తాను. అలాగే టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి దర్శనంకి మీకు నేను చేస్తాను. చూడొచ్చు, ఇది వాలీబాల్ టోర్నమెంట్ నడుస్తుంది. జాతర సందర్భంగా నిర్వహించడం జరిగింది. సో చుట్టుపక్కల అయితే మొత్తం అడవి ఉంది. మధ్యలో అయితే టెంపుల్ నిర్మించడం జరిగింది. ఆ టెంపుల్లోనే పూజలు చేసి జాతర అయితే నేను చూసుకోవచ్చు. దీనికి సండే భలే కలిసి వచ్చింది ఈ జాతరకి. మీకోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏ రిస్క్ వచ్చినా ఎదుర్కొంటాను. సో చూడొచ్చు, చిన్నపిల్లలు ఆడే బొమ్మల నుంచి పెద్దవాళ్ళకు కూడా అన్ని అవైలబుల్గా ఉండే విధంగా షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి. వాచ్లు అవి చూసుకోవచ్చు మీరు వీడియోలో. అలాగే ముందు కూడా పబ్లిక్ చాలా ఉన్నారు. అయితే నేను దుకాణాలకు మాత్రమే కవర్ చేస్తున్నా. ఎందుకంటే ఈ మాట ముందే చెప్పాను, లేడీస్ విషయంలో కొంచెం మనం జాగ్రత్త ఉండాలా. ఎందుకంటే వీడియో కోసమని రిమార్కు తినడం మంచిది కాదని. చూసుకోవచ్చు, ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది. అలాగే పేలాలు, రకరకాల దుకాణాలు ఉన్నాయి. పబ్లిక్ ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. మార్నింగ్ ఎక్కువ ఉండే అనుకుంటా. తెలంగాణ గర్ సంసార్ దుకాన్ అన్ని విధాలుగా ఇక్కడ చిన్నపిల్లలకు అలాగే ఇంటికి అవసరమైన వస్తువులు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు, ఈవినింగ్ టైం వచ్చాను. వీడియో క్లారిటీ లేదు, అయినా మీకోసం చేసి నా ఛానల్లో పెడదామని చేసిన. దుకాణాలు చూసుకోవచ్చు, కొబ్బరికాయలు దుకాణాలు కూడా వరుస పెట్టి ఉన్నాయి. ఎక్కడైతే అక్కడ తీసుకోవచ్చు. అన్ని దుకాణాలు ఒకటి రేట్ ఉంటుంది. చూసుకోవచ్చు. నేను టెంపుల్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. ఈ వ్లాగ్ కోసం ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. కానీ లేడీస్ విషయంలోనూ ఒకటి భయం వేస్తుంది, ఏ ఒక్కరు కంప్లైంట్ చేస్తారని. అయినా నేను మీకోసం చేస్తున్నాను. సో చూసుకోవచ్చు, టెంపుల్ దగ్గర ఉన్న ఇల్లు గురించి ఇల్లు ఉండడం జరిగింది. ఇక్కడ కొందరు ఉంటారు. ఇక్కడ ఇది టెంపుల్ పరిసరాల్లో చుట్టుపక్కల ఉన్న ప్రదేశం ఎట్లయితుంది. ఇక్కడ భజన్ అయితే ఉంటుంది, దానికోసం వేసింది. ఇది టెంపుల్
ద్వారం అయితే నేను ఇప్పుడు వెళ్తా అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, చూసిన టెంపుల్ లోపలికి నేను ఎంటర్ అవుతాయని చూడొచ్చు. హనుమాన్ దగ్గర ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో, ఎన్ని పూజలు చేసినారో అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పక్కన ఉన్న సీతారాము అలాగే లక్ష్మణ్ వాళ్ళ ఫోటో. ఇక్కడైతే లోపల పూజ చేసే ఇదే మన మెయిన్ మందిరంలో ఉన్న పూజించే దేవుళ్ళు ఇక్కడ. సో ఈ దేవుళ్ళ దర్శనం కోసమే అందరు రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఎంత మంచిగా దీన్ని తయారు చేయడం జరిగింది, అలాగే అలంకరించడం జరిగింది. ఇది బయట పరిసరాలు, ఇగో సైడ్లో మొత్తం చెట్లతో కూడిన వాతావరణం అయితే ఉంది. సో చూడొచ్చు. అలాగే టెంపుల్ బయటకి అయితే వచ్చాను. బయట విజువల్ కూడా చూపెడుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న గుహ అయితే ఉంది. ఆ గుహ లోపల కూడా వెళ్ళి నేను మీకు అక్కడ ఉన్న దృశ్యాలు నేను మీకు చూపెడతాను. చూడొచ్చు. మా ముంగట అయితే కొందరు వెళ్తున్నారు. లోపల కూడా హనుమంతుడు విగ్రహం ఉంటుంది. దానికి కూడా పూజలు చేసి వచ్చి చూడొచ్చు. ఇక్కడ చీకటి ప్రదేశం మొత్తానికి ఉంటుంది. ఇక్కడ టార్చ్ సహాయంతో ఇక్కడ పూజలు అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు అంత చీకటి ఉంది ఫ్రెండ్స్. చూడండి హనుమాన్ విగ్రహం. ఇక్కడ కూడా పూజలు చేశారు. దర్శనం అయితే చేయడం జరిగింది. ఇగో ఈ విధంగా బయటికి రావడం జరుగుతుంది. మీరు లోపల చూసి ఉంటారు. మా బాబాయ్ లోపల దృశ్యాలు అయితే మీరు చూసుంటారు. ఏ విధంగా మొత్తం చీకటితో ఉంటుంది. ఇక్కడ ఉన్న కొన్ని విజువల్స్ అయితే మీకు చూపెడుతున్నాను. ఈ టెంపుల్ బయట నుండి ఈ విధంగా ఉంది. మొత్తం చుట్టుపక్కల అయితే అడవి ఉంది. మధ్యలో అయితే ఈ టెంపుల్ కట్టడం జరిగింది. సో కొంచెం చూడడానికి ముచ్చటగా ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే వేరే దారికి వెళ్తున్నాను. అన్నీ మీకోసం చూపెట్టాలని నేను ఇక్కడైతే రావడం జరిగింది. ఈ వీడియో కూడా చేస్తున్నాను మీకోసమే. సో ఫ్రెండ్స్, అందరు చూసేయండి. చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి. అలాగే చూడని వాళ్ళ కోసం అయితే ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని దుకాణాలు అలాగే ఎన్నో పబ్లిక్ల వీడియోలు అయితే చేస్తున్నాను. చూడొచ్చు. లేడీస్ ఎంపోరియంస్ ఇవి అన్ని 50 రూపాయలకే. చూడొచ్చు. లేడీస్ ఎంపోరియల్స్ దగ్గర బాగా పబ్లిక్ అయితే ఉండడం జరుగుతుంది. సో అన్ని విధాలుగా మనం ఎవరికి హాని చేయకుండా మన వీడియో మనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. చిన్న చిన్న దుకాణాలు కూడా నేను ఉండడం జరిగింది. బ్యాగులు అలాగే చాలా 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 ఉన్నాయి. వ్లాగ్ చేయాలంటే కొంచెం కష్టమే, అయినా చేయడం మాత్రం తప్పదు. అన్ని విధాలుగా కవర్ చేస్తానని అనుకుంటున్నా. చూడొచ్చు ఫ్రెండ్స్, షాపులు ఒకటి ఇంకా ఒకటి ఎంత లైన్ వరుస బట్టి ఉన్నాయో, పబ్లిక్ కూడా అంతే ఒకరి వెనుక ఒకడు ఉన్నారు. నేను ఈ వ్లాగ్ కోసం ఇక్కడ ఏం తీసుకునేది ఏం లేదు, మీకోసమే ఈ వీడియో కోసమే ఇక్కడ రావడం జరిగింది. అయితే దానికోసం ఈ వీడియోలో అయితే నేను రికార్డు చేస్తున్నాను. చూసుకోవచ్చు. రంగుల బొమ్మలు అలాగే చాలా ఉన్నాయి. ఇవి హోటల్స్, తిరగాల అట్లా అయితే తినాలా అన్నట్టు హోటల్స్ పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు, వరుస పెట్టి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నా. ఇప్పటికైనా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లా చేద్దామంటే రోజంతా పడుతుంది. అయినా ఈ వీడియోకి ఎంత అవసరం ఉందో, ఎంత లెంత్ ఉందో దాన్ని అంతే విధంగా చేద్దామని ఈ వీడియో అయితే చేశాను. అన్ని విధాల వస్తువులు ఈ జాతరలో దొరుకుతుంది అనుకుంటున్నా.
దేవుని భక్తితో అందరు వస్తారు పూజించడానికి, అలాగే దర్శనం చేసుకోవడానికి. అలాగే ఇక్కడ అయితే స్పోర్ట్స్ నడుస్తుందన్నమాట, వాలీబాల్. సో థ్యాంక్ యూ మీరందరూ ఇక్కడ వరకు వచ్చి దర్శనం చేసుకున్నందుకు. అలాగే వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే బయటికి వచ్చేస్తే ఇది మొత్తం ట్రైన్ అన్నమాట, ఎలక్ట్రానిక్ ట్రైన్. ఇక్కడ కూర్చోవడం 50 రూపాయల టికెట్ ఉంటుంది. అలాగే ఇట్లాగే ముందు వెళ్తుంటే లైటింగ్ తోటే మంచి షో అయితే కనబడింది అన్నమాట, దానికోసం చేశాను. ఇది బ్రేక్ డ్యాన్స్. ఈ బ్రేక్ డ్యాన్స్ కోసం ఏ ప్లేస్లో ఉన్నా అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే ఎక్కువగా జాతరలో దీని వల్లనే ఎక్కువ గిరాకీ అవుతుంది. ఉయ్యాలలు ప్రజెంట్ అయితే బంద్ ఉన్నాయి, కానీ బ్రేక్ డ్యాన్స్ అయితే పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. బ్రేక్ డ్యాన్స్కి మంచి గిరాకీ ఉంటుంది ఏ జాతర అయినా కూడా, ఎందుకంటే దాంట్లో ఉండే మజానే వేరు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒక ట్రై చేయండి.